చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫిలిం నగర్ ఫిలిం ఛాంబర్లో నుంచి ఏమో అధికంగా ఇబ్బంది నేను పంపిస్తుంటారు కదా వృద్ధులు. మెంబర్ని కాదండి, ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉంది కదా, అందులో మెంబర్ని కాదు నేను. నేను మెడ్రాస్లో ఉండగా మెంబర్ నేను. అది ఇక్కడ చల్లదంట. ఇప్పుడేమో ₹1,00,000 పెట్టారంట కదా మెంబర్షిప్కి. ఇప్పుడు కట్టలేక నేను మెంబర్ని అవలా. వాళ్ళు ఏదో నెలకింతని ఇస్తారంట, అది కూడా నాకు సరిగా తెలియదు. ఇప్పుడు మోహన్ బాబు గారి అబ్బాయే కదా, విష్ణువే కదా, విష్ణుని కలుద్దామని 2 సార్లు వెళ్ళాను కానీ అక్కడ కుదరలా. వెళ్ళాలి రావాలి అంటే బాగా దూరం, ఆటోలు పెట్టుకుని వెళ్ళాలి, అందుకోసం మానేసా. చిరంజీవి గారిని ఎప్పుడన్నా కలవటానికి ప్రయత్నించారమ్మా? ఎందుకంటే ఆయనకి పాత తరం నటీనటులన్నా కానీ, ముఖ్యంగా రచయితలన్నా, డైరెక్టర్లన్నా, ప్రొడ్యూసర్లన్నా, ఫైనాన్షియర్స్ అయినా ఆయనకి ఎలలేని గౌరవం ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఆయన ఎలాంటి ట్రాక్లో వచ్చారో, ఎలా ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక మొకటం లేని మహారాజు అంటారు ఆయన్ని. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న అన్ని కష్టాలను కూడా తెలుసుకొని ఆయన ఇంటి నుంచి మంచి జరిగేలా చూస్తారు ఆయన. నేను కలిసి యాక్ట్ చేసిన సినిమాలో చాలా ఆప్యాయంగా ఉండేవారు. అమ్మ అమ్మ అంటూ నోరారా పిలిచేవారు. ఆయనంటే కూడా అభిమానంగా ఉండేది నాకు. అయితే క్లోజ్గా లేను, వాళ్ళ ఇంటికి రావటం అనేది క్లోజ్గా లేను నేను. ఇంతవరకు వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదు. అనిపిస్తుంది వెళ్ళాలి, మాట్లాడాలి అని. మళ్ళీ ఎందుకనో కొంచెం ఎలా ఉంటుందో పరిస్థితి అనేది ఆలోచించి ఆగిపోతా. అనుకున్నారా మన ఊరు పాండవులు చేసేటప్పుడు చిరంజీవి గారు ఎంత పెద్ద స్టార్ అవుతారు అని? అయ్యో, మేమందరం ఒకే ఇంట్లో 4 పాండవులు ఒక రూము, నేను అత్తిలక్ష్మి ఒక రూమ్లో ఉండేవాళ్ళం రాజమండ్రిలో. ఆయన టేప్ వేసి పిచ్చ డ్యాన్స్ వేసేవారు. అది చూస్తానికి మేము ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి కూర్చునేవాళ్ళం. అసలు నడుము ఉందా, బొలికలు ఉన్నాయా ఒంట్లో అనేది అనుమానం వచ్చేది. ఆయన అంత మెలికలు తిరిగిపోయి డ్యాన్స్ చేసేవారు. నాకు అనిపించింది అప్పుడు డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ అవుతారని చెప్పేసి అనిపించింది. అలాగే ఆయన స్టెప్ బై స్టెప్ పెరిగి పెద్దవారు ఇవాళ మగుతులేని మహారాజుగా మీరు అన్నట్టుగా. కలుస్తారా చిరంజీవి గారు? ఒకవేళ అవకాశం వచ్చి ఆయన కలవాలనుకుంటే, లేకపోతే మీరు కలవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు? చిరంజీవి గారిని కలిస్తే ఏం చెప్తారు? ఏం చెప్తామని అనుకోలేదు అనుకోండి, ఆయన ఏమడుగుతారో దాన్ని బట్టి. మీకు ఆ రోజుల్లో ఎక్కువ పోటాపోటీ ఉన్న ఆర్టిస్ట్ అంటే ఎవరని చెప్తారు? అలా ఎవరు లేరండి, అందరూ ఈక్వల్గానే ఉండేవాళ్ళం. నా కేటగిరీకి సంబంధించిన ఆర్టిస్టులు ఒకే రకంగా ఉండేవాళ్ళం. పెద్దవాళ్ళు ఉంటే కూడా వాళ్ళు బాగా మాట్లాడతారనుకుంటే వీళ్ళు మాట్లాడేవాళ్ళం, ఆయన రిజర్వ్ అనుకుంటే రిజర్వ్గా ఉండేవాళ్ళం మేము కూడా. అందులో పోటాపోటీ లేవు. బాగా మీరు బాగా మాట్లాడుకునే టీం అంటే ఎవరు మీ 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 టైం ఆర్టిస్టులలో? రాఘగోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు. రామలింగయ్య గారు బాగా మాట్లాడేవారు. రామలింగయ్య గారు చిరంజీవి గారుకి సురేఖని చేయాలనుకున్నప్పుడు, మీరందరూ ఒక చోట ఉన్నారు కదా ఝాన్సీ, ఏంటి అబ్బాయి అంటే ఏంటి, నీ అభిప్రాయం ఏంటి అని అడిగారు నన్ను. అయితే నిజంగా తన పనేమో తను చేసుకుంటూ, తను ఎక్కడ బయట వెళ్ళకుండా, అల్లరి చిల్లరి పనులు ఏమీ చేయకుండా ఆ రూమ్లోనే ఉంటూ, వాళ్ళు పర్సన్ వాళ్ళు పంపించిన క్యారేజీ భోజనం చేస్తూ బయటకు వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు నా అభిప్రాయం నేను చెప్పాను, మంచి కుర్రాడండి, మంచి బుద్ధిమంతుడు అని చెప్పాను నా అభిప్రాయం. నేను ఆయన చాలా సినిమాలు యాక్ట్ చేశాను భార్యాభర్తలుగా. అవును, చాలా సినిమాలు మీ ఇద్దరివి కాంబినేషన్ బాగుండేది. రాజ్బాబు గారు, రమాప్రభు గారు కాంబినేషన్ ఎలానో మీ కాంబినేషన్ అలా అప్పుడు? నా 2వ సినిమాను 3వ సినిమాను రాజ్బాబుతో యాక్ట్ చేశాను నేను. ఆయన బావ అవుతాడు, నేను బావమద్రి, మగవేషం. సోమవారం వరకు మహోత్సవం సినిమా పేరు. దేవిక కాంతారావు గారు. దేవిక దక్షిణ ఇవ్వటానికి వస్తుంది అందరి దంపతులకి. ఆ టైంలో ఆవిడ మహాపతివ్రత అనేది చెప్పడానికి నాకేం చేస్తాడు, ఆడవేషం వేసుకుని తీసుకెళ్తాడు.
రాజ్బాబు. ఆవిడ ఆ దానం ఇవ్వగానే నిజంగా ఆడదాన్ని అయిపోతాను నేను. మగవాడిగా బావమర్దిగా ఉన్న వేషం మేనగోళ్ళు అయిపోద్ది. అందులో ఒక పాట కూడా ఉంది రాజ్బాబుకి నాకు. ఆ తర్వాత ఆయనతో సినిమాలు తక్కువైంది. రామలింగ గారితో పేరు ఎక్కువైంది నాకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.